ఇక డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేశారు. వైకాపా పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, వైకాపాను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందన్నారు. సీఎం జగన్ 12 లక్షల కోట్లు అప్పు చేశారని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడు అని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఇంత అక్రమంగా ఆర్జించే వారిని తాను చూడలేదని అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ రాష్ట్ర ప్రజలకు డబ్బులు కాదు దెబ్బల మీద దెబ్బలు ఇచ్చారన్నారు. మద్యం దోపిడీతో ఈ జగన్ జలగా జనం రక్తం తాగుతుందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని, 64,000 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. ఆయన మళ్లీ జైలుకి వెళ్తే ఆ అప్పులన్నీ ప్రజలే కట్టాల్సి వస్తుందన్నారు. ఒక్క ఛాన్సు అని చెప్పి ప్రజలను గోదావరిలో ముంచేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజల సంపదంతా ఆవిరైందని, అప్పులు పాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయని, పట్టిసీమ ప్రాజెక్టు పనులు ఏడాదిలో పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 120 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చామన్నారు. కేంద్ర సాయం తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తామని తెలిపారు. ఆక్వా పామాయిల్ రైతులకు ప్రోత్సాహకాలు అందించి ఆదుకుంటామని, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేదే తన ఆకాంక్షని పేర్కొన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు భృతి అందచేసి ఆదుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కి జగన్ను ఇంటికి పంపాలని, టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు. అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి. పెట్రోల్ 76 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడెంత? 111. డీజిల్ 70, ఇప్పుడెంత? 99. బియ్యం 40, ఇప్పుడెంతమ్మా? ఇప్పుడు 56. ఇంటికి అదనంగా భారం 5 ఏళ్లలో 8 లక్షలు పడింది మీ మీద. మినిమం 8 లక్షలు ఆవరేజ్ గా పడింది. మీకు 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది. కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బ వచ్చింది. ఇంకో పక్క అసమర్థత. రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు? గుంతలే గుంతలు. అవునా కాదా? ఏ రోడ్డైనా బాగుందా? ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కానని. ఆ రోడ్లకి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి? చెప్పమని సమాధానం అడుగుతున్నా. ఈ రోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణ యుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కల. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలున్నారు. అది జరిగేది. ఇప్పుడు అది పోయింది. నేను అడుగుతున్నా పోలవరం, ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాల్ ఏమైంది? కాఫర్ డ్యాములు ఏమైనాయి? గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం, నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ? సారా అంగడిలో, మద్యం కొట్లో ఉద్యోగం. ఆయన హోటల్లో సర్వర్ వేశాడు, అందరికీ వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని
ఎన్నికల్లో ఒక బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అవుట్ అయిపోవాలి, ఆల్ అవుట్ కావాలి. చేస్తారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అబద్ధాలు చెప్పింది కాక ఇప్పుడు గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. గవర్నర్ ప్రసంగ పాఠం ఒక అబద్ధాల పుట్టని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేపట్టామని చెప్పడం బోగస్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తున్న అబద్ధాలనే మరోమారి వాళ్ళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా గవర్నర్తో కూడా చెప్పించారు. అన్ని పక్క అవాస్తవాలు, అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఇవాళ విద్యారంగాన్నంతా సంస్కరించాడు, బ్రహ్మాండమైన నాణ్యమైన విద్య లభిస్తూ ఉందని చెప్పాడు. మరి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో అంత నాణ్యమైన విద్య ఉంటే దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలి వారు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్ళిపోయారో దానికి ఆయనే సమాధానం చెప్పాలి. పైగా బైజూస్ కంపెనీకి దోచిపెట్టాం, పక్కా దోపిడది, అదొక వివాదాస్పదమైన కంపెనీ, కేసుల్లో కూరుకుపోయిన కంపెనీ, 100 కోట్ల రూపాయల కంపెనీకి ఇవ్వాలని అంతా కూడా ఇది సర్వ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ డబ్బునంతా కూడా దానికి దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఆరోగ్య రంగం విషయంలో ఇంటింటికి ఆరోగ్యం అని చెప్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ గురించి కూడా గొప్పగా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రిలో పేషెంట్ తీసుకుని పోతే ఆరోగ్యశ్రీ కింద వారు అడ్మిట్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదు కాబట్టి మా హాస్పిటల్ మేము అడ్మిట్ చేసుకోమని కూడా చాలా క్లియర్గా వారు చెప్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో చూస్తే ఇరిగేషన్ రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిరేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకి వారు నిధులు ఇవ్వకపోతే దాన్ని అడగడం చేత కావడం. రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో మరోసారి స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానని ఆయన తెలిపారు. భారతీయుల శతాబ్దాల కలను ప్రధాని మోదీ నిజం చేశారని అన్నారు. సభలో ఎందరో పెద్దలు తనకు మార్గదర్శకంగా ఉన్నారని వివరించారు. పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ నిన్న మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన విద్యాసంస్థలు ఏపీలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో అన్నారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మరింత బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులది కీలక పాత్ర అని, ఎందరో వ్యాపారులు చట్టసభలకు ఎన్నికవుతున్నారని తెలిపారు. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలని, రాష్ట్రం దేశాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటానని ప్రకటించారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆయన తెలిపారు. తనను పార్లమెంటుకు పంపిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు ప్రజలకు తన శాయశక్తులా కృషి చేసినట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల ఆందోళనకు ఇప్పటికీ తన మద్దతు ఉందని గల్లా వెల్లడించారు. అమరావతిని స్మార్ట్ సిటీగా నిలిపేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. When TDP left the government in 2019, about 75% of the project was completed. But now, even after 5 years, it appears the project is exactly where it was 5 years ago. Since this is my final speech, I appeal to the Honourable Prime Minister to approve the second revised cost estimate of the project, which comes to 55,656 crores, and complete the project in a time-bound manner. Sir, again, I don't want to enter into a debate on special category status to AP. It was Modi ji and former Vice President Shri Venkaiah Naidu Garu who promised SCS for 10 years to the state. Nothing happened, and the Government of India is trying to escape by showing non-existing 14th Finance Commission recommendations. All I ask the Honourable Prime Minister is to either give special category status to AP or extend all facilities, financial and otherwise, that are being extended to the northeastern and the hilly states, also to AP as a stopgap arrangement till SCS is confirmed for a period of 10 years, sir. Sir, there are other issues such as setting up of major port, integrated steel plant, crude oil refinery and petrochemical complex, establishing a new railway zone in Visakhapatnam, development of a metro rail facility in Visakhapatnam, and connecting Vijayawada, Guntur, Tenali, among other things. The railway minister is on record saying that the government of AP has not given land for a new railway zone, but government of AP says it has given land. So whom to believe, sir? We need a clarification. Sir,
since I'm not speaking on the budget, I wish to just touch upon a couple of points on the Indian economy. The delegation of TDP met the full ECI, and letter was also written by former CM Sri Nara Chandrababu Naidu Garu about the subjugation of the democratic rights of the people of AP through electoral malpractices and of removing names of TDP supporters and sympathizers from the electoral list. So there is a need to immediately deploy electoral roll observers in AP from Government of India to stop these electoral malpractices. ఎన్టీఆర్ జిల్లాలో జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంలో అందించిన ప్రతి అర్జీని నాణ్యంగా అర్జీదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీ కుమారి తదితరులతో కలిసి ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 160 ఆర్జీలు రాగా వీటిలో రెవెన్యూ 80, పోలీసు 29, పౌర సరఫరాలు 7, ఎంఏయుడి 5, హౌసింగ్ 5, సర్వే అండ్ సెటిల్మెంట్ 4, డిఆర్డీఏ 4, పంచాయతీరాజ్ 4, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 3, ఏపీసీపీ డీసీఎల్ 3 ఆర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో ఆర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. మధ్య నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడే మాట ప్రతి మాట కూడా బోగస్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భువనేశ్వరి పీఠం భూములను కబ్జా చేశానంటూ వెల్లంపల్లి చేసిన ఆరోపణలు వాస్తవ దూరమన్నారు. భువనేశ్వరి పీఠం ఆస్తులు దేవాదాయ శాఖకు చెందినవని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవస్థానం భూములను పరిరక్షించాలని కోరానని తెలిపారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిన్న విలేకరులతో మాట్లాడారు. సీతారామ కళ్యాణ మండపంలోని భువనేశ్వరి పీఠం ఆస్తి కేసరిపల్లిలోని భువనేశ్వరి పీఠానికి చెందేలా దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు సంతకం పెట్టి అప్పటి దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్ ద్వారా మే 19, 2020న ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. దాతలు సుమారు 70 ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణమ్మ దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ స్థలాన్ని పేద బ్రాహ్మణుల కోసం కేటాయించారని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలానికి పీఠం ధర్మాధికారి దమ్మాలపాటి చంద్రశేఖర్ కేర్ టేకర్ ఉత్తర్వులు ఇచ్చారని సంబంధిత పత్రాలను మీడియా ముందు ఉంచారు. ఇరిగేషన్, దేవస్థానం, మఠాల భూములో అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలు, అమ్మవారి పట్టుచీరలు, నగలను దోచుకున్నది వెల్లంపల్లేనని ఆరోపించారు. అందుకే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా సత్యనారాయణపురం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ను స్మార్ట్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగిలించినటువంటి మంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఎండోమెంట్స్ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి సీను. ఆఖరికి భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలను కూడా కొట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యుల మెడలో వేసుకున్నారంటే వీళ్ళకి దేనికైనా తగ్గించేవాళ్ళు, దేనికైనా తగ్గించే రకం వెల్లంపల్లి సీను. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో సీతారామ కళ్యాణ మండపంలో ఏదైతే గతంలో వెల్లంపల్లి సీను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపానికి భువనేశ్వరి పీఠం కేసరపల్లి గన్నవరం మండలం 19/5/2020 ఇదిగోండి ఆర్డర్ కాపీ. 19/5/2020 భువనేశ్వరి పీఠం కేసరపల్లి వారికి కోర్టులో ఎండోమెంట్ది ప్రాపర్టీ అని కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన అక్రమంగా ఈ వెల్లంపల్లి సీను మంత్రిగా పనిచేసి మంత్రిగా ఉండి సంతకం పెట్టి ఆ రోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జేఎస్వి ప్రసాద్ ఈయన దగ్గరికి ఫైల్ పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఇది. మళ్ళీ ఈ కళ్యాణ మండపాన్ని బోండా ఉమా కబ్జా చేశాడంటాడు. అంటే ఎంత విచిత్రమైన మనిషో వీడు. అసలు వీడు మనిషా
మనిషి అయినా అడుగుతా ఉన్నా. నేను చెప్పింది అబద్ధం నిరూపించను, నువ్వు చెప్పిందని అబద్ధం నేను నిరూపిస్తున్నా. ఇప్పుడు నువ్వు పొద్దున మాట్లాడింది బోండావమా కబ్జా చేశాడని, నువ్వు మాట్లాడిన మాట శుద్ధ అబద్ధం. నీ సాక్షి మీడియాలో, నీ బ్లూ మీడియాలో వేసుకోవడానికి పనికొచ్చింది తప్ప నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాని వార్తది. వైనాట్ 175 అంటున్న జగన్ గత ఎన్నికల్లో 150 సీట్లు ఇస్తేనే రాష్ట్రానికి ఈ గతి పట్టించారని, ఇక 175 సీట్లు ఇస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమిటని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. జగన్ సీఎం ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం సరికాదని అన్నారు. మైలవరం నియోజకవర్గ ఆత్మీయ సమావేశం అనంతరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం ఖాయం, ఏ పార్టీలో చేరేది తొందరలో చెబుతారని తెలిపారు. మొదట రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమానం కాదని వ్యాఖ్యానించారు. తాను సాధారణ కార్యకర్తగా నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవగలిగానే కానీ ఇవాళ ఎమ్మెల్యే హోదాలో కూడా సీఎం జగన్ను 4 సార్లు కలవలేకపోయారని విచారణ వ్యక్తం చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని చెప్పారు. మైలవరం నుంచి పెడనకు ప్రతిరోజు వెళ్లే ఓ వ్యక్తి గత 2.5 ఏళ్లుగా తనను ఇబ్బందులు పెడుతున్నాడని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పరోక్షంగా మంత్రి జోగి రమేష్ను ఉద్దేశించి మాట్లాడారు. అధిష్టానం అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లు గ్రూపులు ఏర్పాటు చేసి ఇబ్బంది పెట్టగా దేవినేని ఉమామహేశ్వరరావు ప్రతిరోజు తనను విమర్శిస్తుంటే ఆయనకు సహకరిస్తూ కొంతమంది ఇబ్బంది పెట్టారని వాపోయారు. మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం? అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా, అక్కడ ఆ తల్లి అడిగింది, అయ్యా మీరు ఇచ్చే అమ్మ ఒడి లేకపోతే మీరు ఇచ్చే ఈ చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తే నా కుటుంబం వీటన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందనే ఆనందంలో ఉంటాం. ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు, నాకు ఏమి వద్దు, నా అన్ని ఆపేసే అడిగింది ఒక తల్లి. నేనేం చెప్పగలిగే పరిస్థితి, నా పరిశ్రమ లేదు. ఇది ఒక శాసనసభ్యుడిగాను నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడం తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు కూర్చోబెట్టుకొని ప్రజాస్వామ్యం, మనది ప్రజాస్వామ్య దేశం, మనం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. కానీ మీరు వైనాట్ 175 అంటున్నారు చెప్తే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలు. వైనాట్ 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజారిటీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి. కానీ వైనాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడన్నాం, మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది, ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది, ప్రజల పరిస్థితి ఏమవుతుంది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు చెప్తే ఆయన ఆ రోజున వైనాట్ 294 అనేది నినాదం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు విన్నారు. నేను ఆ రోజున నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పటికి కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెలిసిండే. కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనట్టు. నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను వీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు, సీఎంఓ దృష్టి తీసుకెళ్లాను. నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను. నా ప్రమేయం లేకుండానే గడిచిన 2 సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా 1,00,000 లారీల పైచులకు మట్టి తరలిపోతా ఉంది రోజు. దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు, కానీ కావాలని నా మీదే బురద జల్లుతా, నిందలు మోపుతా నడుస్తూ వచ్చారు. టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీడీపీ నాయకులు కేసినేని శివనాథ్ చిన్ని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమన్నారు.
భవానీపురం 42వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకుడు కేశినేని శివనాథ్ చిన్ని, సీనియర్ నాయకులు బొద్దా వెంకన్న, కె నాగుల్ మీరా, జనసేన నాయకుడు బాడిద శంకర్ తదితరులు నిన్న ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ నాని మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయ్యేంత వరకు కూడా టీడీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తథ్యమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పది అంటే నాయకులు వస్తారు, పోతారు, పదవులు అనుభవించిపోతారు. పదవులు అనుభవించిన నాయకులు ఎంతోమంది త్యాగధనులు మా పార్టీలో ఉన్నారు. వారు ఏ రోజు కూడా పాపం నిరుత్సాహపడకుండా పార్టీని బలోపేతం చేయడానికే కృషి చేశారు. అటువంటి నాయకులు ఉన్న ఏకైక నియోజకవర్గం ఈ 7 నియోజకవర్గాల్లో ఏదైనా ఉందంటే ముందుగా వచ్చేది పశ్చిమ నియోజకవర్గం. అటువంటి నాయకులు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటా, పోయిన నాయకులు దారుణంగా ఇవాళ డిపాజిట్ కూడా వస్తుందనే నమ్మకం లేదు. అంతేకాకుండా ఒక్కటి ఆలోచించాలి, మనం ఈ రాక్షస ప్రభుత్వం నిజంగా సొంత కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేని, సొంత తల్లిని కూడా సరిగ్గా చూసుకోలేని, సొంత చెల్లెల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఇటువంటి దారుణ ముఖ్యమంత్రిని జీవితంలో మళ్ళీ చూడకుండా 175 నియోజకవర్గాల్లో ముఖ్యంగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలని బొద్దా వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేశినేని చిన్నిని గెలిపించాలన్న ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోందని, భారీ మెజారిటీతో చిన్ని విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేశినేని శ్రీనివాస్ నానిని పశ్చిమలో తిరగనిచ్చేది లేదని చెప్పారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ నాని మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయ్యేంత వరకు కూడా టీడీపీ శ్రేణులు రెట్టిన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తథ్యమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంత గొప్పది అంటే నాయకులు వస్తారు, పోతారు, పదవులు అనుభవించిపోతారు. పదవులు అనుభవించిన నాయకులు ఎంతోమంది త్యాగధనులు మా పార్టీలో ఉన్నారు. వారు ఏ రోజు కూడా పాపం నిరుత్సాహపడకుండా పార్టీని బలోపేతం చేయడానికే కృషి చేశారు. అటువంటి నాయకులు ఉన్న ఏకైక నియోజకవర్గం ఈ 7 నియోజకవర్గాలు. నాగులు మీరా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని పేర్కొన్నారు. 2024లో కేశినేని చిన్ని గారికి ఖచ్చితంగా ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. బొద్దా మేరా చిన్ని ఒకటే. ఈరోజు బొద్దా మేరా చిన్ని వెనకాల ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ అలాగే జనసేన మాకు అండగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యం వల్ల ఎంతో మంది ఉద్యోగులు తమ బాధ్యతలను సకాలంలో నెరవేర్చుకోలేకపోతున్నారని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు గత 3 ఏళ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులు సంక్షోభంలో ఉన్నారన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలోని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ జి హృదయరాజు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏపీ జేఏసీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన డిఏ ఏరియర్స్ మొత్తంలో కొంత మొత్తాన్ని ఈ ఏడాది జనవరిలోగా ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. జీపీఎఫ్, సరెండర్ లీవులు, వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ అంశంలో కూడా ప్రభుత్వ ఉదాసీనత ఉద్యోగులను మనోవేదనకు గురి చేస్తోందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ అంశంలో ఉద్యోగులకు న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగులకు ఎంతో కీలకమైన 11వ పీఆర్సీ ఇప్పటికే ప్రకటించాల్సి ఉందని, కానీ పీఆర్సీ కమిషనర్కు ఇప్పటి వరకు కార్యాలయాన్ని కూడా చూపలేదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల న్యాయమైన రాయితీల విషయంలో అలసత్వం వహిస్తోందన్నారు. ఈ నెల 11వ తేదీన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీలోని అన్ని సంఘాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే సమ్మె నోటీసు ఇచ్చేందుకు కూడా వెనకాడబోమని పేర్కొన్నారు. అనేక పర్యాయాలు ప్రభుత్వాన్ని మా న్యాయమైనటువంటి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ అమౌంట్ని ఇమ్మీడియట్గా మా అకౌంట్లో వేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా అనేక మంది
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ సకాలంలో రాక పిల్లలకి ఫీజులు కట్టలేక పిల్లల వివాహాలు ఆపుకున్నటువంటి శుభకార్యాలు ఇంట్లో ఆపుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కింద స్థాయి నుంచి ఎంతో ప్రెజర్ ఉంది. అనేక రోజుల నుంచి కూడా గత సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కరోనా సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఆదాయం లేదనంటే 1/7/2018 నుంచి రావాల్సినటువంటి మా డిఏలు మొత్తం కూడా ఈ రోజుకి రాలా. అవి ఎటుపోతున్నాయో తెలియదు. కొత్త ప్రపోజల్ పెడితే లెక్కలోకి రావటల్లా, పాలసీ అయిపోయినటువంటి ఏపీజీఎల్ఐ ఎన్కాష్మెంట్ కావటల్లా, సమాధానం లేనటువంటి పరిస్థితి. ఏదో కొత్త యాప్ను తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ ఫైనాన్స్ అధికారులు ఆ యాప్ను తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. కింది స్థాయి ఉద్యోగులు మొత్తం కూడా మానసిక వేదన గురైపోయి మనోవేదన గురైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం పీఆర్సీలో ఇచ్చామనేసి 7%కి 12%కి తగ్గించేసి ఇవాళ పెన్షన్స్ మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. 11వ తారీఖున ఏపీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి 12వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారికి ఉద్యమ కార్యాచరణ నోటీసును మేము అందజేస్తాం. అవసరమైతే సమ్మె చేసేదానికి కూడా వెనకాడకూడదని ఈరోజు జరిగినటువంటి తీర్మానంలో తీర్మానించడం జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనను నమ్మిన పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారని తాము భావిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సన్నాల తిరుపతిరావు యాదవ్, పార్టీ పరిశీలకులు పడమట సురేష్ బాబు అన్నారు. రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే పార్టీపై ముఖ్యమంత్రిపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు. భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మైలవరం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సన్నాల తిరుపతిరావు యాదవ్, పార్టీ పరిశీలకుడు పడమట రమేష్ బాబు నిన్న మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరును తప్పుపట్టారు. అటు పార్టీ ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి మంత్రులకు ఇవ్వనంత ప్రాధాన్యం గౌరవం వసంతకి ఇచ్చారని అన్నారు. అది వసంత మనసాక్షికి తెలుసన్నారు. గతంలో నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయని వసంత చెప్పిన మాట వాస్తవమేనని, ఆ ఇబ్బందులను తొలగించేందుకు ఇటు పార్టీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నాకే పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కార్యకర్తలకు బిల్లులు రాలేదని చెబుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికే రాష్ట్రం అప్పుల పాలై ఉందన్నారు. చంద్రబాబు హయాం నుంచే బిల్లులు రావాల్సి ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 100% హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. బిల్లు విషయంలో అందరికీ న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పార్టీ మారడానికి ఇదొక కారణం చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. ఒకరికి మాట ఇచ్చి ఇంకొకరికి పనిచేసే రకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంలో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడత స్టైల్లో కానీ ఎక్కడా కూడా ఇంత కూడా మేము, ఎందుకంటే ఆయన చూసే ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా పుట్టినప్పుడు మేము వచ్చి కష్టపడి తిరగడం జరిగింది. ఆ రోజున జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్గా వేస్తే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున కూడా బలమైన వ్యక్తి మా కాన్స్టిట్యున్సీలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటూ మేము ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చాము. ఆ గుర్తించి నన్ను ఈరోజు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కుటుంబం తరఫున కూడా అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. 2వ తారీఖు మేము ప్రకటించేంత వరకు కృష్ణప్రసాద్ గారికి ఇటు పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా అంటే చాలా గౌరవం అనేది ఇచ్చాము. 175 నియోజకవర్గాల్లో సీఎం గారు ఆయనకి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రుల కంటే కూడా చాలా గౌరవం ఇచ్చాము. అది ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు. గతంలో తను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇబ్బందులు పరిష్కరించడానికి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా తీవ్రంగా కృషి చేశాము. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఈరోజు కేవలం తను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఇవాళ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ విధమైనటువంటి నిందలు మోపి వెళ్ళడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి, చాలా ప్రజలకు మంచి చేయాలి అనేది ఆయన ప్రతి ఉపన్యాసంలో చెబుతుంటే మేము కూడా అదే విధంగా నమ్మి అతనికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నింటినీ కూడా తొలగించాలని తీవ్రంగా ప్రయత్నించి 100% సక్సెస్ కూడా అయ్యాం.
ఏటా డిఎస్సి ప్రకటిస్తామని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఖాళీ ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు విమర్శించారు. మొగల్రాజపురంలో టీడీపీ నేత కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ఎన్నికలు సమీపిస్తుండటంతో కేవలం 6,200 పోస్టులతో డిఎస్సి ప్రకటించి నిరుద్యోగుల ఓట్లు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిది ఏదైతే మెగా డిఎస్సి పెడతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 ఉపాధ్యాయ పోస్టులన్నింటిని కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తాను. ఈ ప్రభుత్వం భర్తీ చేయకుండా ఈరోజు దొంగ మాటలు చెప్తుందని చెప్పి అప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని విమర్శించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులందరినీ కూడా దగా చేసి ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా దగా చేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాట తప్పను మడం తిప్పను అన్నటువంటి ముఖ్యమంత్రి, నేను ఉన్నాను నేను విన్నాను అన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రతి సంవత్సరం 1వ తారీఖున నూతన ఉద్యోగాలతో కూడినటువంటి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఏం చేసావా ముఖ్యమంత్రి అని అడిగితే ఈరోజు నిరుద్యోగులందరినీ మోసం చేసి నిరుద్యోగులందరినీ దగా చేసి నిరుద్యోగులందరినీ అరిచేతుల్లో వైకుంఠం చూపించి అడిగిన వాళ్ళందరూ నిరుద్యోగులందరి మీద అక్రమ కేసులు అరెస్టులు చేసి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగుల తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. 6,100 నిరుద్యోగులకి మెగా డిఎస్సి పెడతాను అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఇస్తానన్నారో 25,000 ఉపాధ్యాయ పోస్టులని విడుదల చేయాలా? మీరు విడుదల చేయని పక్షాన నిరుద్యోగ సంఘాలందరం కలిసి బహిరంగ పోరాటానికి కూడా మేము సిద్ధం అవుతా ఉన్నాం. ఔత్సాహిక సూక్ష్మ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా జన శిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహిళా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ పూర్ణిమ తెలిపారు. మహిళా ఉత్సవ్ ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. జనశిక్షణ సంస్థాన్ విజయవాడ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని మొగల్ హాల్లో మహిళా ఉత్సవం నిర్వహించారు. ఔత్సాహిక సూక్ష్మ మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో భాగంగా వివిధ రకాల జ్యూసులు తయారీపై జనశిక్షణ సంస్థాన్ ప్రతినిధి జి రామ్ బ్రహ్మం అవగాహన కల్పించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జ్యూసులు తయారీ విధానాన్ని నేర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వినియోగదారులతో ఎలా మాట్లాడాలి, ఎలా విక్రయించాలో మహిళా ఉత్సవంలో నేర్చుకుంటారని తెలిపారు. ఉత్సవంలో భాగంగా నేడు మెహందీ పోటీలు, రేపు హెయిర్ స్టైల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. 8వ తేదీన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పోటీలు నిర్వహించడంతో పాటు విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలను సన్మానిస్తామని చెప్పారు. 10వ తేదీన వస్త్రధారణ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనేక చోట్ల అకేషన్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి అవగాహన ఉండడం, బెటర్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందువల్ల జ్యూస్ తయారీ పోటీలు, అట్లానే మెహందీ పోటీలు రేపు 6వ తేదీ మధ్యాహ్నం మెహందీ పోటీలు, అట్లానే 7వ తేదీ హెయిర్ స్టైల్ పోటీలు, ఆ తర్వాత 8వ తేదీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ని సన్మానించడం, అట్లానే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పోటీలు, దాని తర్వాత 10వ తేదీన బాతిక్ అండ్ హ్యాండ్ ప్రింట్ పోటీలను హ్యాండ్ ప్రింట్ వస్త్రధారణ పోటీలను నిర్వహిస్తున్నాం. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేసుకోవడంతో పాటు ఇంకా అవకాశాలు ఇవ్వగలిగిన రకాల. ఈ నెల 11న నగరంలో ఎస్ఎస్ కన్వెన్షన్లో బిఎన్ఐ ఏపీ లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 2.0 నిర్వహిస్తున్నట్లు బిఎన్ఓ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. నగరంలోని శిఖామణి సెంటర్ వద్ద బిఎన్ఐ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ పలువురు ప్రముఖులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నెట్వర్కింగ్ కాన్క్లేవ్ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం జై దేశాయ్, విశాల్ దేశాయ్ మాట్లాడుతూ పరస్పర సహకారంతో వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహణకు సంకల్పించామని అన్నారు.
ఏ రంగంలోనైనా నెట్వర్కింగ్ కీలక భూమిక పోషిస్తుందని, వ్యాపార రంగంలోనూ నెట్వర్కింగ్ను విస్తృతం చేయటం ద్వారా అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఒక్కచోటికి చేర్చి వారి నడుమ సుహృద్భావ సంబంధాలను నెలకొల్పి తద్వారా విస్తృత వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు BNI AP కాన్క్లేవ్ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ సదస్సుకు వాణిజ్యవేత్తలు, వైద్య నిపుణులు, ప్రతిష్టాత్మక సంస్థల్లోని ఉన్నత స్థాయి ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. BNI సభ్యులతో సహా మొత్తం 1500 మంది ప్రతినిధులను సదస్సుకు ఆహ్వానించినట్లు వివరించారు. మాజీ IPS అధికారి డాక్టర్ కిరణ్ బేడి ప్రసంగం ఈ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. కాంక్లేవ్ చేస్తాండి, బిజినెస్ నెట్వర్కింగ్ కాంక్లేవ్ Feb 11th ఐసిస్ కన్వెన్షన్లో. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే అందరూ బిజినెస్ పీపుల్ అందరినీ అక్కడ పిలిచి వాళ్ళందరినీ నెట్వర్కింగ్ ఎలా అవుతుంది, దానికి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ దాని గురించి మాట్లాడుతున్నామండి. స్పెసిఫిక్గా దాని గురించి ఈ కాంక్లేవ్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ కూడా ఇది చేసామండి. లాస్ట్ ఇయర్ 890 మంది వచ్చారు. ఈసారి 1500 మెంబర్తో 1500 ఆంటర్ప్రెన్యూర్స్తో ఈ కాంక్లేవ్ చేస్తున్నామండి. బేసికల్గా ఈ కాంక్లేవ్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి. ఒక ఆంటర్ప్రెన్యూర్ వస్తే అతనికి 60 నుంచి 100 మంది ముందల అతని బిజినెస్ ప్రెజెంట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చి జరిగేది ఏంటంటే ఒక నెట్వర్కింగ్ ఈవెంట్, అంటే ఒక సిస్టమేటిక్గా ఒక టెక్నాలజీని బేస్ చేసుకుని మనం ఒక ఈవెంట్ చేపిస్తున్నాం. జనరల్గా 1000 మంది ఉన్న ప్రోగ్రామ్ మనం వెళ్తే ఏమవుతుందంటే మనం ఎవరిని కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నామో జనరల్గా మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఈ ఈవెంట్లో జరిగిపోయింది ఏంటంటే ఒక టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసాం, గ్రిడ్ క్లబ్ అని చెప్పేసి. మీరు ఎవరినైతే కలుస్తున్నారో వాళ్ళ కాంటాక్ట్ ఎప్పటికీ మీరు మిస్ అవ్వరు. ఎందుకంటే మీరు మాట్లాడుతుండగానే వాళ్ళ ఫోటో కానీ, వాళ్ళ లోగో కానీ, వాళ్ళ మొత్తం బ్రోషర్స్, డీటెయిల్స్, వాళ్ళ ప్రొడక్ట్స్, ఫొటోస్ అన్నీ కూడా మీ ఫోన్లో సేవ్ అయిపోతాయి మాట్లాడుతుండగానే. సో అలాంటి టెక్నాలజీ మనం ఈ ఈవెంట్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. వివిధ రంగాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు వారి మధ్య వ్యాపార అనుబంధం సుదీర్ఘంగా కొనసాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని జై దేశాయ్, విశాల్ దేశాయ్ చెప్పారు. వ్యాపార విస్తృతికి, వాణిజ్య అవకాశాల సృష్టికి BNI AP లార్జెస్ట్ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ 2.0 వేదికగా నిలుస్తుందని జై దేశాయ్, విశాల్ దేశాయ్ తెలియజేశారు. ఎక్కువ మందికి మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం మేము 1500 మందికి ఈ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసాం. సో దానికి విట్నెస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సక్సెస్ స్టోరీస్లో మాకు ఇక్కడ విజయవాడ నుంచి కాకుండా ఈ ఇయర్ రిజిస్ట్రేషన్స్ గోవా, చెన్నై, వైజాగ్, సికింద్రాబాద్ డిఫరెంట్ రీజన్స్, స్టేట్స్ నుంచి కూడా మనకు మెంబర్స్ రిజిస్టర్ అవుతున్నారు. ఇది మనకి సక్సెస్కి మనకి మెయిన్ ఇక్కడే మనకు అర్థమవుతుంది. చాలామంది ఈ బిజినెస్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మేము ఇక్కడ విజయవాడలో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి డిఫరెంట్ అసోసియేషన్ మేము అప్రోచ్ చేయాము. ఈ 1500 మందికి ఎవరికి పరిచయం లేదు ఎక్సెప్ట్ BNI మెంబర్స్ తప్ప. సో ఇట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బిజినెస్ పీపుల్ టు యూటిలైజ్. మీకు చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, కొత్త బిజినెస్ పీపుల్ పరిచయం అవుతారు, మీ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు పరిచయం అవుతారు. అతివలు అమితంగా ఇష్టపడే ఆభరణాలను ప్రఖ్యాతిగాంచిన PMJ జ్యువెలరీస్ విజయవాడలో అతిపెద్ద ఆఫ్ శారీ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో సంప్రదాయం, సమకాలీన డిజైన్లతో పాటు ఆకర్షణీయమైన హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన బంగారు వజ్రాభరణాలు కొలువు తీరాయి. విజయవాడ MG రోడ్డులోని వివంతా హోటల్లో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు ఏర్పాటు చేసిన PMJ బంగారు వజ్ర ఆభరణాల ప్రదర్శన చూపులను కట్టిపడేస్తోంది. మునుపెన్నడూ ఎరుగని విధంగా PMJ ఆధ్వర్యంలోని శ్రేణితో 10,000కు పైగా హ్యాండీక్రాఫ్ట్ డిజైన్లు కలిగిన అత్యుత్తమ ఆభరణాలు ప్రదర్శనలో ఉంచారు. అతిథిగా విచ్చేసిన జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, PMJ జ్యువెల్స్ AP హెడ్ హైదర్ అలీ, విజయవాడ PMJ జ్యువెల్స్ స్టోర్ హెడ్ మోహన్ కృష్ణలతో కలిసి హాఫ్ శారీ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో సంప్రదాయం, సమకాలీన డిజైన్లతో పాటు ఆకర్షణీయమైన హస్తకళ ఆభరణాలు కొలువుతీరాయి. PMJ జ్యువెల్స్ వినూత్నమైన డిజైన్లు, వివాహ వేడుక ఆభరణాలు, వజ్రాలు, పోల్కి, అరుదైన రత్నాలైన రూబీ, నీలమణి పచ్చలతో పాటు బంగారంతో తయారు చేయబడిన రామమందిరం డిజైన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ విజయవాడ నగరంలోని PMJ జ్యువెల్స్ సంస్థ ఇలాంటి వినూత్నమైన సేకరణతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం విజయవాడ నగరవాసులకు చక్కటి అనుభూతిని ఇస్తుందని, తప్పనిసరిగా సందర్శించాలని తెలిపారు. ఇవాళ చాలా మనం చూస్తున్నాం, పెద్ద షోరూమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇది మార్చేది కాదు కాబట్టి అది ఓల్డ్గా అంటే 1 సంవత్సరం దాటితేనో లేకపోతే మనం ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త డిజైన్ రాగానే అయ్యో ఇదేం చేయాలి అనే బాధ లేకుండా అప్ టు డేట్గా మంచి డిజైన్స్ని ఇవాళ PMJ అనేది తీసుకొస్తూ ఉంది. మరి మన సితార పాప
ఇవాళ మనం చూసాం పేపర్ తీయగానే రెండో పేజీలో బ్రహ్మాండంగా పెద్ద ఫ్రెష్గా పాప కనబడుతూ ఉంది. తన ఒంటి నిండా చక్కటి జ్యువెలరీతో చాలా అందంగా కళకళలాడిపోతూ అలా ఉండాలని ప్రతి ఆడపిల్ల కూడా కోరుకుంటుంది. ఎగ్జిబిషన్లోని ప్రతి డిజైన్ అనుభవజ్ఞులైన హస్తకళా నిపుణులచే నైపుణ్యం, నాణ్యత, విలువలే ప్రామాణికంగా తీసుకొని తయారు చేశారని పీఎంజే విజయవాడ స్టోర్ హెడ్ మోహనకృష్ణ అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే హాఫ్ శారీ ఫంక్షను అండ్ బ్రైడల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగ్గ జ్యువెలరీని మేము ఈరోజు ప్రజెంట్ చేసాము. ఇక్కడ 10,000కు పైగా కొత్త డిజైన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ కోసమే ప్రత్యేకంగా గోల్డ్ మరియు డైమండ్లో కూడా, వజ్రాల్లో కూడా స్పెషల్గా తయారు చేయించిన డిజైన్స్ని ఈరోజు మేము ఈ షోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది.